చీపురుపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు మరియు ప్రత్యేక పారిశుద్ధ్య పనులపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ మజ్జి శ్రీనివాసరావు, చిన్న శ్రీను గారు, పార్లమెంటు సభ్యులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, మండల అధికారులు, నాయకులు మరియు చీపురుపల్లి మేజర్ పంచాయతీ నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించి పట్టణంలో 10 రోజుల్లో పారిశుద్ధ్య పనులను పూర్తి చేసి చీపురుపల్లి పట్టణాన్ని క్లీన్ గా ఉంచాలి అని ఆదేశించారు. అందులో భాగంగా ఈరోజు చీపురుపల్లి సచివాలయం 5 పరిధిలో సెగిడి వీధి, పాతకుమ్మరి వీధి, రెల్లి వీధి, అడ్డూరి వీధిలో స్థానిక సర్పంచ్ మంగళగిరి సుధారాణి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జెడ్పీటీసీ ప్రతినిధి వల్రెడ్డి శ్రీనివాస్ నాయుడు, వైస్ ఎంపీపీ ప్రతినిధి పతివాడ రాజారావు, ఎంపీ తనయుడు యువ నాయకులు బెల్లాన వంశీకృష్ణ, డిపిఓ శ్రీధర్ రాజు, ఏఓ పిఆర్టీ అన్నపూర్ణాదేవి, పంచాయతీ సెక్రటరీ శానిటేషన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాలరావు పర్యవేక్షణలో కాల్వలు పూడికతీత, రోడ్లు శుభ్రపరిచే కార్యక్రమం దగ్గర నుండి పర్యవేక్షించారు. కాల్వలు తీసేటప్పుడు పారిశుద్ధ పనులకు ఆటంకం కలగకుండా మరియు కాల్వ దాటి అక్రమ కట్టడాలు ఏవి ఉన్నా, అవసరమైన చెట్లు, వృధాగా మట్టి దిమ్మలు ఏమున్నా తొలగించి వేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గెరిడి రామదాసు, కోరుకొండ దాలయ్య, ముళ్ళు పైడ్రాజు, వార్డు మెంబర్లు కుప్ప రాంబాయి, రౌతు పైడ్రాజు, అలిగి శ్రీనివాసరావు, ఇప్పిలి తిరుమల, ప్రభాత్ కుమార్, మొండేటి శ్రీనివాసరావు, పంచాయతీ సిబ్బంది, అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.